Everyone, today I am explaining about linear equation. An equation in which the maximum degree of a term is 1 is called a linear equation. So maximum degree of a term is 1 ఉన్నప్పుడు మాత్రమే మనం linear equation అంటాం. And next, or we can say that a linear equation that has only one variable is called a linear equation. In one variable, only one variable ఉన్నప్పుడు మాత్రం మనం దాన్ని linear equation అంటున్నాం. And next, linear equation formula y equals to mx plus c. So m is slope and c is intercept, x is independent variable, y is dependent variable. For example, y equals to 3x plus 2. So ఇక్కడ x అనే వేరియబుల్కి పవర్ షుడ్ బి 1. సో పవర్ షుడ్ బి 1 ఉన్నప్పుడు మనం దాన్ని లీనియర్ ఈక్వేషన్ అంటాం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ లీనియర్ ఈక్వేషన్. అండ్ నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్, y ఈక్వల్స్ టు 4x plus 5. సో 4x అనే వేరియబుల్కి పవర్ షుడ్ బి 1. ఓన్లీ పవర్ షుడ్ బి 1 ఉన్నప్పుడు లీనియర్ అంటున్నాం. అండ్ మోర్ దెన్ 1 పవర్ నాన్ లీనియర్ అంటాం. దిస్ ఈస్ కాల్డ్ లీనియర్. అండ్ ఆ లీనియర్ ఈక్వేషన్ని మనం గ్రాఫ్లో రిప్రజెంట్ చేసేటప్పుడు లీనియర్ ఫంక్షన్ ఫార్మ్స్ ఏ స్ట్రైట్ లైన్. సో మనం లీనియర్ ఈక్వేషన్ని గ్రాఫ్లో రిప్రజెంట్ చేయాలన్నప్పుడు స్ట్రైట్ లైన్లో మాత్రమే రిప్రజెంట్ చేస్తాం. దిస్ ఈస్ కాల్డ్ లీనియర్ ఈక్వేషన్. Non-linear equation. A non-linear equation has the degree as 2 or more than 2. సో నాన్-లీనియర్ ఈక్వేషన్లో డిగ్రీ అనేది 2 or more than 2 ఉన్నప్పుడు మాత్రమే మనం నాన్-లీనియర్ ఈక్వేషన్ అంటాం. బట్ నాట్ లెస్ దెన్ 2 ఉన్నప్పుడు అది లీనియర్ ఈక్వేషన్ అవుతుంది. సో ఇట్లా కాకుండా పవర్ షుడ్ బి మోర్ దెన్ 2 ఉన్నప్పుడు మాత్రమే మనం నాన్-లీనియర్ అంటాం. అండ్ నెక్స్ట్ ఇట్ ఫార్మ్స్ ఏ కర్వ్ అండ్ ఇట్ విల్ ఇంక్రీజ్ ద వాల్యూ ఆఫ్ ద డిగ్రీ. సో ఇది మనం డయాగ్రామ్లో ఫామ్ చేసినప్పుడు ఇట్ ఫార్మ్స్ ఏ కర్వ్ అనమాట. జనరల్ రిప్రజెంటేషన్ ఆఫ్ నాన్ లీనియర్ ఈక్వేషన్. దిస్ ఈజ్ నాన్ లీనియర్ ఈక్వేషన్. ax square plus by square equal to c. సో x and y are the variables. And next, ab and c are the constant values. ab and c are the constant values. For example, x square plus y square equal to 1. ఇక్కడ పవర్ షుడ్ బి 2 ఉన్నప్పుడు మోర్ దెన్ 1 అనమాట. మోర్ దెన్ 1 ఉంది కాబట్టి నాన్ లీనియర్ ఈక్వేషన్. అండ్ వన్ మోర్ ఎగ్జాంపుల్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 12x y ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు 0. సో పవర్ షుడ్ బి 2. సో దిస్ ఈస్ ఆల్సో నాన్ లీనియర్ ఈక్వేషన్. మనం నాన్ లీనియర్ ఈక్వేషన్ని గ్రాఫ్లో ప్రజెంట్ చేసినప్పుడు ఇట్ ఫార్మ్స్ ఏ కర్వ్ అండ్ పారాబోలా. like this is non-linear equation.